ఎన్ని కాలాలు మారినా యుగాలు మారినా రామకథ భక్తుల మనస్సుల్లో ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు రామకథ చెప్పబడుతుందో అప్పటి వరకు లోకంలో శాంతి ధర్మం ఉంటుంది. ఆ రామకథలో ఆనందాశ్చర్యాలను కలిగించే సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని విందాం. విశ్వామిత్ర మహర్షి తాను చేసే యజ్ఞాన్ని రక్షించేందుకు తనతో పాటు తీసుకువెళ్తున్న రామలక్ష్మణులను ప్రేమగా చూసుకున్నారు. రాముడికి బల అతిబల విద్యలను ఉపదేశించారు. మంత్రపూర్వకంగా దివ్యాస్త్రాలను ఉపదేశించారు. రాముడు రాక్షసవధను చేసి యజ్ఞాన్ని సంరక్షిస్తాడు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు అక్కడ ఉన్న దేశాల గురించి నదుల చరిత్రను గురించి తెలియజేస్తాడు. అంతేకాకుండా మిథిలా నగరంలో ఉన్న శ్రేష్టమైన శివధనుస్సు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్లారు. మిథిలకు చేరుకున్న వారిని జనక మహారాజు ఆహ్వానించారు. వారిని సత్కరించి, మహాత్మా విశ్వామిత్ర మహర్షి, మీకు స్వాగతం, మీ కొరకు ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని జనక మహారాజు కోరారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, వీరు ఇరువురు దశరథ మహారాజపుత్రులు, లోక విఖ్యాతి నొందిన క్షత్రియులు. నీ వద్దనున్న శ్రేష్టమైన శివధనుస్సును చూడాలి అనుకుంటున్నారు. ఈ రాజపుత్రులు దివ్యమైన ఆ ధనుస్సును చూసి వెళ్ళిపోతారు అని పలికారు. అప్పుడు జనక మహారాజు, ఈ ధనస్సు నా వద్ద ఎందుకున్నదో మీకు చెబుతాను, వినండి. మా పూర్వీకులైన దేవరాత మహారాజుకు దక్షయజ్ఞ నాశనం తరువాత దేవతలు శివుని శ్రేష్టమైన ఈ ధనస్సు ఇక్కడ దాచమని ఇవ్వబడింది. ఇదిలా ఉండగా నేను భూమిని నాగలితో దున్నుతుండగా సీత నాకు దొరికింది. ఆమె అయోనిజ, శక్తివంతురాలు, మహాలక్ష్మిలా ఉంటుంది. ఎంతోమంది రాజులు సీతను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ నేను సీతను ఎవ్వరికీ ఇచ్చి వివాహం చేయలేదు. సీత వీర్యశుల్క, వీరుడికిచ్చి వివాహం చేయదగినటువంటి కన్యామణి. అందుకే సీతకు తగిన వరుడి కోసం స్వయంవరాన్ని ప్రకటించాను. అందుకు ఆ రాజులందరూ కోపగించుకొని శివధనుస్సును చూడడానికని వచ్చారు. కానీ ఆ రాజులలో ఎవ్వరికీ ధనుస్సును పట్టుకోవడానికి గాని ఎక్కుపెట్టే సమర్థత గాని లేకపోయింది. దాంతో ఆ రాజులందరూ నా మిథిలా నగరాన్ని చుట్టుముట్టారు. 1 సంవత్సరం తరువాత ఆహార పదార్థాలు లేక దుఃఖించాను. ఆ తరువాత తపస్సు చేసి దేవతలను సంతోషపెట్టాను. దేవతలు నాకు చతురంగ బలాలను ఇచ్చారు. దానితో ఆ రాజులందరూ ఓడిపోయి పారిపోయారు. మునివర్య, ప్రకాశవంతమైన ఆ ధనస్సు ఇదియే. ఒకవేళ ఈ ధనస్సును రాముడెక్కుపెట్టినచో అయోనిజైన సీతను రాముడికి ఇస్తాను అని జనక మహారాజు పలికారు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి ధనస్సు చూడవలసినదిగా చెప్పారు. రాముడు ఆ ధనస్సును చూసి నమస్కారం చేసి శ్రేష్టమైన ఆ ధనస్సును చేతితో తాకి దానిని ఎక్కుపెట్టి సంధించుటకు ప్రయత్నిస్తాను అని పలికాడు. విశ్వామిత్రుడు, జనక మహారాజు తమ అంగీకారాన్ని తెలిపారు. వేలాది జనులు చూస్తూ ఉండగా శ్రీరాముడు విలాసంగా ఆ ధనస్సు మధ్య భాగమును పట్టుకొని వింటినారి కట్టి ఎక్కుపెట్టగానే వెంటనే ఆ ధనస్సు మధ్య భాగంలో 2 ముక్కలుగా విరిగిపోయింది. ధనస్సు విరిగినప్పుడు భూకంపం వచ్చి పర్వతాలు బ్రద్దలైన శబ్దం వచ్చింది.
అసలు అక్కడ ఏం జరిగిందా తెలిసే లోపలే ఆ శబ్దధాటికి అక్కడ ఉన్న విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ నేలపైన పడిపోయారు. అందరూ లేచిన తరువాత జనక మహారాజు చేతులు జోడించి విశ్వామిత్రమునితో ఇలా అన్నాడు: మహాత్మా, దశరథపుత్రుడగు రాముని పరాక్రమమును చూశాను. ఇది అత్యద్భుతం, ఊహింపరానిది. సీత రాముని భర్తగా పొంది మా విదేహ వంశము ప్రఖ్యాతి పొందినట్లు చేయగలదు. మీ అనుమతితో మా మంత్రులు సాకేత నగరానికి వెళ్ళి దశరథ మహారాజును తీసుకొని వస్తారు. వెంటనే విశ్వామిత్ర మహర్షి తదాస్తు అన్నారు. జనక మహారాజు వెంటనే మంత్రులను సాకేత నగరముకు వెళ్ళి జరిగినదంతా వినయపూర్వకంగా తెలిపి దశరథ మహారాజును తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. శుభవార్త విన్న దశరథ మహారాజు సంతోషించి వెంటనే ఋషి బంధువర్గంతో మిథిలకు వెళ్ళారు. వృద్ధుడైన ఆ దశరథ మహారాజును చూసి ఆనందంతో స్వాగతం పలికాడు జనక మహారాజు. వశిష్ఠమునిని చూసి జన్మధన్యమైందని సంతోషించాడు. వారిని సత్కరించాడు జనక మహారాజు. ఈ సమయంలో తన తమ్ముడైన కుశధ్వజుణ్ణి చూడాలనే సంతోషంతో జనక మహారాజు తన దూతలను సాంకాశ్య పట్టణానికి పంపారు. ఆనందంతో వెంటనే కుశధ్వజుడు మిథిలకు చేరి జనక మహారాజును కలుసుకున్నాడు. దశరథ మహారాజు తరపున వశిష్ఠ మహర్షి జనకునితో మాట్లాడుతూ ఇక్ష్వాకు వంశము గురించి తెలిపి, పరమ ధార్మికులైన వీరులైన రామలక్ష్మణులకు మహారాజా జనక నీ కుమార్తెలిద్దరినీ ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నాను అని పలుకుతాడు. జనక మహారాజు చేతులు జోడించి తమ వంశమును గురించి తెలిపి పరమ సంతోషంతో సీతను రాముని కొరకు, ఊర్మిళను లక్ష్మణుని కొరకు ఇచ్చుచున్నాను అని పలుకుతాడు. విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో పాటు జనకునితో ఇలా అంటారు: ఇక్ష్వాకు వంశము, విదేహ వంశములు రెండూ సాటిలేని వంశములు. నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు ఇరువురిని భరత శత్రుఘ్నులకు ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. జనకుడు వెంటనే మా వంశము ధన్యమైంది అని పలికి అలాగే అవుతుంది అని తెలిపి నలుగురు రాజకన్యలకు నలుగురు రాజకుమారులతో వివాహం జరుగుతుంది అని పలికి ఉత్తర ఫల్గుని నక్షత్రమున కన్యాదానము ప్రశస్తము, అలా జరిపించండి అని మహర్షులను కోరుకుంటాడు. యథాశాస్త్రంగా మంత్రపూర్వకంగా సీతారాముల వివాహాన్ని జరిపిస్తారు. అదేవిధంగా ఊర్మిళ లక్ష్మణుడుకు, మాండవి భరతునికి, శృతకీర్తి శత్రుఘ్నులకు వివాహము అద్భుతంగా జరిపిస్తారు. సీతారాముల కళ్యాణంలో పూలవర్షం కురుస్తుంది. దేవతలు మంగళవాయిద్యాలు మ్రోగిస్తారు. గంధర్వుల గానం, అప్సరసల నృత్యంతో కనుల పండుగగా ఆనందదాయకంగా శుభప్రదంగా జరుగుతుంది సీతారాముల కళ్యాణం. వాద్యధ్వనుల మధ్య రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో సహా 3 మార్లు అగ్నికి ప్రదక్షిణం చేసి వివాహమాడుతారు. లోక కళ్యాణకారకులైన సీతారాముల కళ్యాణం ప్రతి ఏడూ జరిపిస్తూనే ఉంటారు. సీతారాముల ఆశీస్సులను పొందుతూనే ఉంటారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నేను మీ రోహిణి, సైనింగ్ ఆఫ్.